హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో వెల్లుల్లి ఉల్లిపాయ వాడకుండా సాబుదానా కిచిడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఇలా మీడియం సైజు ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. మూడు లేదా 4 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. అలా కడిగి తీసుకోవడం వల్ల సగ్గుబియ్యం పైన ఉండే పిండి మొత్తం పోయి కిచిడి అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని 4 లేదా 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 5 గంటల తర్వాత చూపిస్తున్నానండి. సగ్గుబియ్యం పొడి పొడిగా చక్కగా నానే కదండి. పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీల పైన ఉన్న పొట్టంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లో 5 లేదా 6 పచ్చిమిరపకాయలను వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు నూనెను కూడా యూజ్ చేయొచ్చండి. నెయ్యి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక బంగాళదుంపని ఉడికించి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి.
కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పల్లీల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పల్లీల పొడి వేయడం వల్ల కిచిడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టి 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మన సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈ సాబుదానా కిచిడిని రెడీ చేసేసుకోవచ్చండి. హెల్తీ రెసిపీ కూడా ఇది. ఈ సాబుదానా కిచిడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.